ఏ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు ఉంటాయో ఆయా గ్రామాల్లో మాత్రమే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని సీఎం రేవంత్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామాల్లో మేం పోటీ చేయం. డబుల్ బెడ్రూమ్ ఇళ్లున్న గ్రామాల్లోనే బీఆర్ఎస్ పోటీ చేయాలి. 12 ఏళ్ల మోదీ పాలన, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 12 నెలల కాంగ్రెస్ పాలనపై మేం చర్చకు సిద్ధం. మీరు చర్చకు వస్తారా అని కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేసీఆర్ కు సవాల్ విసిరారు. నేను అందుకే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళకు ఒక సవాల్ విసురుతున్నా. చిత్తశుద్ధి ఉంటే మీరు రాండి. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయో రేపు సర్పంచ్ ఎన్నికలలో మేము ఓట్లు అడుగుతాం. ఏ ఊర్లో మా ఇందిరమ్మ ఇండ్లు లేవో మేము ఎన్నికల్లో పోటీ చేయం. నువ్వు నీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్న ఊర్లలోనే నువ్వు పోటీ చేయాలి. నీకు దమ్ముందా? నేను సూటిగా సవాలు విసురుతున్నా. శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా సవాలు విసరమని చెప్తున్నా. మా దామన్నను కూడా తోడుండమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో మేము ఆ ఊర్లోనే పోటీ చేస్తాం. ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయో గా ఊర్లోనే బీఆర్ఎస్ వాడు పోటీ చెయ్యాలి. దానికి సిద్ధమైతే మా సవాల్ని స్వీకరించి మాట్లాడు. నువ్వేం చేసినావు, మేమేం చేసినావు ప్రజలకు అర్థమవుతుంది. అందుకే ఇవాళ ఆర్టీసీలో బస్సు అయినా, ఆడబిడ్డలకు 200 యూనిట్లు ఇంటికైనా, 500 రూపాయల సిలిండర్ అయినా, యువకులకు 55,000 ఉద్యోగాలైనా, 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ అయినా, రైతు భరోసాలో